హాయ్ అండి. ఈరోజు వీడియోలో బెండకాయ ఫ్రైని జిగురు లేకుండా సూపర్ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? ఇలా చేసే బెండకాయ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుందండి. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? దీనికోసం అర కేజీ లేత బెండకాయలని కడిగేసి తడి లేకుండా తుడుచుకొని మరీ చిన్న ముక్కలుగా కాకుండా ఇలా ముక్కలుగా కట్ చేసి ఉంచుకోవాలి. బెండకాయలు జిగురు ఉండకుండా ఉండాలంటే కట్ చేసిన తర్వాత కూడా ఒక 5 నిమిషాల పాటు గాలికి ఆరబెట్టండి. దానివల్ల బెండకాయలు వేపినప్పుడు జిగురు పట్టవన్నమాట. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టుకొని కడాయిలోని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆవాలు, జీలకర్ర వేసుకొని 3 ఎండుమిరపకాయలను తుంపేసి వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు వేసి చిటపటలాడిన తర్వాత చిన్న ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని కూడా వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి కలిపేసుకోండి. ఈ బెండకాయ ముక్కలకి సరిపడగా ఉప్పు వేసుకొని బెండకాయ ముక్కల్ని కాస్త వేగనివ్వాలి. బెండకాయలు వేయించుకునేటప్పుడు పైన మూత పెట్టకుండా వేయించుకోవాలి. దానివల్ల కూడా జిగురు పట్టకుండా ఉంటాయి. వీటిని ఎక్కువగా కలిపేయకుండా మంటని లో టు మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ముప్పావు వంతు ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఈ ప్రాసెస్ అవుతుండగానే పక్క స్టవ్ పైన పాన్ పెట్టుకొని 2 స్పూన్లు వేరుశనగ పలుకులు వేసుకొని వేయించుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత 1 స్పూన్ ధనియాలు, అర స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఎండు కొబ్బరి వేసి వేయించుకొని ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లోకి వేసుకోవాలి. వీటితో పాటుగా 8-10 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా పసుపు, 1.5 స్పూన్ వరకు కారం వేసుకుంటున్నాను. అలాగే 1 స్పూన్ వరకు నువ్వుల పొడినైతే వేసుకున్నాను. ఇవన్నీ కోర్స్‌గా గ్రైండ్ చేసుకొని పొడిలా తయారు చేసి పక్కనుంచుకోవాలి. ఈలోగా బెండకాయలు కూడా ఫ్రై అయిపోయాయి కదా! ఇప్పుడు ఈ పొడిని కూడా బెండకాయ ముక్కల పైన వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి మరొక 5 నిమిషాల పాటు వేయించుకున్నామంటే బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. ఇలా చేసుకునే బెండకాయ ఫ్రై అస్సలు జిగురుండదండి. అంతేకాకుండా రుచి కూడా చాలా చాలా బావుంటుంది. డెఫినెట్‌గా మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా కుదిరింది అనేది షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ బెండకాయ ఫ్రైని మీరు అచ్చంగా అలా తినేసేయొచ్చు. అంత బావుంటుందనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేస్తూ మీ సపోర్ట్‌ని తెలియజేయండి.